హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గాయస్, ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మన బండికి అయితే పేరు అయితే పెట్టాం మనం. సో ఆ పేరేంటి, అసలు మ్యాటర్ ఏంటి అనేది లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియో అప్పటిదాకా ఎండదాకా అయితే చూడండి. సో మన మేకింగ్ ప్రాసెస్ ఎలాగైంది, స్టిక్కరింగ్ ఏం చేసాం, ఎలా చేసాం అని చెప్పేది మొత్తం అంతా వీడియో ప్లే చేస్తాను. సో అలాగే లాస్ట్లో అయితే ఓవరాల్ లుక్ ఎలా ఉందనేది అయితే చెప్తాను. సో గాయస్, ఈ స్టిక్కరింగ్ అయితే మన కంచరపాలెం దగ్గర మన నానా సెల్ పాయింట్ ఉంది, చాలామందికి తెలుసు కంచరపాలెంలో ఉండే వాళ్ళకి. సో అక్కడ ఉన్న స్టిక్కరింగ్ షాప్ దగ్గర అయితే చేయించాను. భయ్య అయితే చాలా అదరగొట్టాడు. సో గాయస్, ఇక్కడ కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది, కొంచెం అవాయిడ్ చేయండి, మార్నింగ్ టైం కదా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ స్టిక్కరింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట. 100 రూపీస్లో 3 స్టిక్కర్స్ చేశాడు నాకు. సో అవి ఏంటి, ఎలా చేశాడు అనేది మొత్తం చూపిస్తాను. సో గైస్, ఇంకోటి ఏంటంటే, మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ట్రావెలింగ్ అలాగే మోటో వ్లాగింగ్ అయితే చేస్తాం మనం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గైస్, మన ఛానల్ని చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఇక్కడ వేస్తాను చూడండి. సో ఒక సబ్స్క్రైబ్ గైస్, ఏం పోయింది, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఏమైంది. సో వచ్చి చూసి వెళ్ళే వేలో ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి వీడియోస్ అయితే మీ ఇంట్లోకి అయితే వస్తాయి, మీ మొబైల్లోకి. సో గైస్, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఖచ్చితంగా పెట్టుకుంటే, అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే వేసేయండి. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూసేయండి మన మేకింగ్ ప్రాసెస్ ఎలా జరిగిందో. సో గాయస్, ఈయనే మన బండికి అయితే స్టిక్కరింగ్ అయితే చేశారు. ప్రస్తుతానికి అయితే మనీ వ్లాగ్స్ వైజాగ్ అనేది ఎడిట్ అయితే చేస్తున్నారు. సో మేమైతే తనైతే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే ఫాంట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు మాకు ముందుకి వెనక్కి ముందుకి అది కావాలి ఇది కావాలని చెప్పి 10 సార్లు అయితే ఇచ్చేసాం. బట్ మేమైతే ఫీల్ అవ్వలేదు, ఏమీ అనుకోలేదు. మేము ఎంత చెప్పినా సరే ఓపిక్గా నీట్గా అయితే చేసి మాకైతే మంచి అవుట్పుట్ అయితే ఇచ్చాడనమాట. సో మాకైతే మంచి స్టిక్కరింగ్ షాప్ అయితే దొరికిందని అయితే మేము అనుకుంటున్నాం. సో వీలైతే మీరు కూడా ఒకవేళ విజిట్ చేయాలి, స్టిక్కరింగ్ షాప్ ఎక్కడైనా దగ్గరలో ఉందనుకుంటే మన కంజరపాలెం నానా సెల్ పాయింట్ పక్కన కొంచెం ముందుకు రాగానే ఉంటుంది స్టిక్కరింగ్ షాపు. పేరేందో చూడలేదు కానీ బయట రోడ్డు మీద ఉంటుంది, పక్కన ఏటీఎం పక్కనే ఉంటుంది. చాలా అంటే బాగా చాలా చేసి ఇచ్చాడు. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో ఇదైతే ఫస్ట్ స్టిక్కరింగ్ మనీ వ్లాగ్స్ వైజాగ్ అనేది అయితే స్టిక్కరింగ్ చేయించి మన బండి మీద అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ యూట్యూబ్ సింబల్ వచ్చేసి ఒకటే ఇద్దాం అనుకున్నాను, చెప్పాను కదా. బట్ 2 ఇచ్చాను, ఎందుకంటే ఇక్కడ కరవలాగా ఉంది కదా, కరవ దగ్గర సరిగ్గా రాదని చెప్పి అతనే చెప్పారు. సో 2 యూట్యూబ్ స్టిక్కర్లు అయితే ఇచ్చాం. సో బాగా వచ్చింది. సో గాయస్, ఈ స్టిక్కరింగ్కి వచ్చేసి మనకి అరౌండ్ ఒక 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎక్కువ అయితే ఏం అసలు తీసుకోలేదు. సో ఒకవేళ మీరే ఏమైనా స్టిక్కరింగ్ చేయించుంటే ఎంత పడుతుంది అనేది చెప్పి నాకైతే చెప్పండి. సో నేనైతే ఇక్కడ చాలా ఎక్కువ పడుతుంది అనుకున్నాను, బట్ నేను ఎప్పుడు స్టిక్కరింగ్ చేయించలేదు, ఫస్ట్ టైం స్టిక్కరింగ్ చేయించడం బండికి. సో ఎక్కువ పడుతుందేమో అనుకున్నాను, బట్ చాలా తక్కువలో అయితే అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం అవ్వలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మన మామ్ డాడీ గిఫ్ట్ అని చెప్పి స్టిక్కరింగ్ చేయించాను, ఎందుకంటే మా అమ్మ నాన్న నాకు ఇది గిఫ్ట్ కింద ఇచ్చారు కాబట్టి. సో చూడండి ఎలా తీస్తున్నాడో. దీంతో ఈ నైఫ్తోని నీట్గా చేయడం చాలా కష్టం, ఎందుకంటే చిన్నది కట్ చేసినా మొత్తం కట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన రెబల్, ఇదే మన మెయిన్ థింగ్ గైస్. మన బండి పేరు వచ్చేసి రెబల్ అని అయితే పెడుతున్నాను అనమాట. సో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. రెబల్ అని ఎందుకు పెడుతున్నానంటే, రెబల్ అనేది ప్రభాస్ ఫ్యాన్ అనేమి కాదు, దానికి ఒక అర్థం ఉంది. అదేంటంటే, ఒక రెబల్ అనేవాడు ఇప్పుడు వాడికి కావాల్సిన దానికోసం దేనికోసమైనా పోరాడి సాధించుకుంటాడని చెప్పి గూగుల్లో అయితే సెర్చ్ చేసి చూశాను. సో దాని అర్థం అది. సో అందుకే రెబల్ అని అయితే నేనైతే స్టిక్కరింగ్ అయితే చేయించుకుంటున్నాను. సో మీకు అది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో చూడండి, మిల్క్ వైట్ కలర్లో అయితే స్టిక్కరింగ్ అయితే చేయిస్తున్నాను బండి మీద.
సో చూడండి, ఈ పార్ట్ దగ్గర అయితే స్టిక్కరింగ్ అయితే చేయిస్తున్నాను. నాకైతే చాలా చాలా లుక్ వచ్చింది గైస్. బండి మీద ఈ స్టిక్కరింగ్ పడిన తర్వాత నాకైతే చాలా మంచి లుక్ వచ్చింది. సో మన బండికి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేశాను, the.rebel93 అని చెప్పేసి. అది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీడియోలో కూడా లాస్ట్లో ప్లే అయితే చేస్తాను, చూసి ఫాలో అయితే అవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మన బండి వీడియోస్, ఫొటోస్ అన్నీ చాలా వస్తాయి. గాయస్ ఇప్పుడు వచ్చేసి మన ఓవరాల్ లుక్ అయితే చూద్దాం. మన MT-15ది స్టిక్కరింగ్ చేయించిన తర్వాత. సో ఇటు సైడ్ అయితే ఏం చేయించలేదు. సో ఫస్ట్ చూశారు కదా, మన ఛానల్ పేరు అయితే ఇక్కడైతే స్టిక్కరింగ్ చేయించాను, మనీ వ్లాగ్స్ వైజాగ్ అని చెప్పి. సో ఇది వచ్చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ఒకటే పెట్టిద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే లక్కీగా రెండు సైడ్లు కూడా భయ్య ఏంటంటే ఒక సైడ్ అయితే ఇలాగా కటింగ్ ఉంది కదా ఇక్కడ, సో దానివల్ల సరిగ్గా రాదు, రెండు సైడ్లు పెడదాం, మధ్యలో పేరేద్దాం అన్నాడు. సో నేను బాగా వస్తుందో లేదనుకున్నాను కానీ బట్ చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ మా మమ్మీ డాడీ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి బండి ఇక్కడ మా మమ్మీ డాడీ గిఫ్ట్ అనేసి ఇచ్చుకున్నాను. సో ఇది నెక్స్ట్ మెయిన్ థింగ్ మనకి. నెక్స్ట్ అసలు మెయిన్ మన బండి పేరు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే పెట్టించాం, రైట్ సైడ్లో అయితే ఇచ్చాం, రెబల్. సో మన బండి పేరు అయితే రెబల్ అని అయితే ఇచ్చాం. సో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ అయితే చెయ్యండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు ఏంటి అనేది కూడా కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలాగే ఇక్కడ కూడా మీకైతే సైడ్న ప్లే చేసి చూపిస్తాను. సో అందరూ కూడా ఫాలో చేయండి. సో గాయస్ ఇది మన MT-15 ఓవరాల్ లుక్ వచ్చేసి. సో ఎలా ఉంది అని చెప్పి అయితే కామెంట్ అయితే చేయండి. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది.